ఇక మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు మరో పెద్ద ఉపశమనం లభించింది. 47,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్పీజీ లోడ్తో నందాదేవి అనే మరో ట్యాంకర్ తాజాగా భారత్కు చేరుకుంది. యుద్ధ ప్రభావిత హార్ముజ్ జలసంధిని దాటుకుని గుజరాత్లోని వడినార్ పోర్టుకు ఈ నౌక చేరింది. ఇప్పటికే శివాలిక్ ట్యాంకర్ కూడా గుజరాత్లో ముండ్రా పోర్టుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నౌకలో 46,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ ఉంది. ఇది భారత గృహాల్లో వినియోగించే సుమారు 32.4 లక్షల 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు సమానమని అధికారులు తెలిపారు. ఇక ఈ ఒక్క నౌక దేశానికి ఒకరోజు అవసరమైన ఎల్పీజీ దిగుమతిని తీరుస్తుందని అంచనా వేశారు. ఇక ఈ రెండు నౌకల రాకతో దేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం పలు నగరాల్లో గ్యాస్ కోసం పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారుల గ్యాస్ కొరతతో వ్యాపారం ఆపాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సరఫరా కొంత ఉపశమనం కలిగించేలా ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి దేశంలో గ్యాస్ కొరత తీరినట్టేనా ఈ మనకి ఎల్పీజీ లోడ్ రాకతో? దానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మహిజ. మనం చూస్తున్నాం ఇండియాలో ఇప్పుడు ఎల్పీజీ కొరత ఏ విధంగా ఉందనేసి అందరం బాధపడుతున్నాం, భయపడుతున్నారు కూడా చాలా మంది. క్యూ లైన్ లో చూస్తున్నాం, బ్లాక్ మార్కెట్ కి ఏ విధంగా తరలిస్తున్నాయి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొంత ఊరట లభించింది అనుకోవచ్చు. ఈ నందాదేవి ఎల్పీజీ ఈ రోజు భారత్ కి చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో మనం చూస్తున్న మధ్యప్రాచ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు మరో పెద్ద ఉపశమనం లభించినట్టే భావించవచ్చు. అయితే నిన్న మనం చూసాం శివాలిక్ ట్యాంకర్ గుజరాత్ లోని ముండ్రా పోర్టుకు చేరుకుంది. నిన్న సాయంత్రం మనం అది మన వైకే టీవీలో ఇవ్వడం కూడా జరిగింది. ఈ ట్యాంకులు అంటే ఈ నౌకలో చూస్తే శివాలిక్ దాంట్లో దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల పైగా ఎల్పీజీ ఉంది. అంటే ఇది ఇండియన్ మొత్తం భారత గృహాల్లో వినియోగించే సుమారు 32.4 లక్షల 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు సమానమైన అధికారులు తెలిపారు. ఈ ఒక్క నౌకే దేశానికి ఒక రోజు అవసరమైన ఎల్పీజీ దిగుమతిని తీరుస్తున్న అంచనా వేశారు. మొత్తం చూస్తే ఈ రోజు 47,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్పీజీతో ఈ నందాదేవ్ అనే మరో ట్యాంకర్ కూడా భారత్కి చేరుకుంది కొద్దిసేపటి క్రితం. మెయిన్ గా ఏంటంటే ఈ హోర్మజ్ జలసంధి దాటుకుని గుజరాత్ లోని వడినార్ పోర్ట్ కి నౌక చేరింది. యాక్చువల్ గా ఈ రెండు నౌకలు ఒకేసారి వస్తాయని భావించారు. అయితే నిన్నటి రోజున శివాలిక్ ఎల్పీజీ వచ్చింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం హోర్మజ్ జలసంధి దాటుకొని నందాదేవి కూడా రావటం కూడా గమనార్హం. మొత్తం మీద కొంత హ్యాపీ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే నందాదేవి నౌక గుజరాత్ కి చేరితే దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని ముందుగా తమిళనాడుకు తరలించే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రెండు నౌకల రాకతో దేశంలోని ఎల్పీజీ సరఫరా స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్న చాలా నగరాల్లో కూడా గ్యాస్ కోసం పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. అలాగే హోటళ్లు, అటు రెస్టారెంట్లు, చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యాస్ తో తమ వ్యాపారం కొంతమంది అయితే క్లోజ్ చేశారు, కొంతమంది అయితే ఆపాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నౌకలు రావటం కొంత ఎల్పీజీ సరఫరా మెరుగుపడే అవకాశం ఉంటే కొంత ఉపశమనం కలిగించేలా ఉంది మహిళ. రైట్, అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఎల్పీజీ కొరత తీరే విధంగా ఈ నౌకలు రావటం పట్ల, దౌత్యపరమైన సంబంధాల పట్ల, కేంద్రం అనుసరిస్తున్న దౌత్యపరమైన సంబంధాల పట్ల మనం ఏ విధంగా దాన్ని ఉందని భావించవచ్చు? ఎస్, ఎగ్జాక్ట్. మొదటి నుంచి ఇరాన్ మనకు సపోర్ట్ గానే ఉంది, మనం కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు భారత నౌకలకు సంబంధించి వాళ్ళు ఒక పాజిటివ్ వేతోనే ఉన్నారు. ఇవే కాదు, ఇంకా చాలా నౌకలు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు పశ్చిమాన 24 భారత జెండా నౌకలు ఉన్నాయని, అందులో శివాలిక్, నందావి ఈ రెండే వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి. హోర్మజ్ జలసంధిని దాటుకుని ఇవన్నీ భారత వైపు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా సిన్హా వివరించారు. ఈ నేపథ్యంలో మన వైపు అంటే భారత్ కి మంచి చేసే విధంగానే ఇరాన్ గానీ అక్కడ దౌత్యవేత్తలు ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారత నాయకులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. 24 అవర్స్ గడిచిన 24 గంటలు కూడా ఎటువంటి డ్యామేజెస్ కూడా జరగలేదు. ఆల్రెడీ ఇరాన్ చెప్పింది భారత్కి సంబంధించిన ఎవరైనా ఇండియన్ ఎంబసీకి కూడా నిన్న చెప్పడం జరిగింది, మీ వాళ్ళు కూడా ఎవరు కూడా దయచేసి బోర్డర్ దాటే ప్రయత్నం చేయదు, ఒకవేళ అటాక్ జరిగితే తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఒక విధంగా పాజిటివ్ గా మనం హెచ్చరిస్తున్నారు.
అక్కడ ఉన్న భారత నావికులు కానీ భారత ప్రజలకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎల్పిజీలు 2 రావటం, ఈ నౌకలు పెద్ద షిప్పులు ఈ 2 రావటం, ఇంకా మరికొన్ని లైన్లో ఉంటుందో మనకి ఇక్కడ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు చాలా మంది. గవర్నమెంట్ కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది, ఎటువంటి కొరత లేదు, శివాలిక్ వచ్చింది అండ్ నందాదేవి వచ్చింది, ఇంకా కొన్ని లైన్లో ఉన్నాయి, మనకి గ్యాస్ కి ఎటువంటి కొరత లేదని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ 2 నౌకల రాతో దేశంలో గ్యాస్ కొరత తీరే అవకాశం కనిపిస్తుంది. మైజా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel